అమరావతిలో మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. లోటు బడ్జెట్లో వచ్చాం. ఇన్ని కష్టాల్లో, ఇన్ని ఇబ్బందుల్లో 70,000 కోట్లు ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి రాష్ట్రం ఇవాళ దగ్గర -31.9%, అంటే 32% వర్షం తక్కువ పడ్డా రాష్ట్రాన్ని మరి కరువు రహితంగా తీర్చిదిద్దడం కానీ, బెటర్ వాటర్ మేనేజ్మెంట్లో వయాడక్ట్ ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారో విజన్ ఇన్నోవేషన్, మరి ఏదైతే ఈ పట్టిసీమ ఇన్నోవేషన్తో ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసి డిజిటలైజేషను, యూబరైజేషను, అదేవిధంగా బ్రహ్మాండంగా కన్వర్జెన్స్ తీసుకొచ్చి టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్తో మరి బ్రహ్మాండంగా వయాడక్ట్ సిద్ధాంతంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు పట్టిసీమ ఫలాలతో 44,000 కోట్లు జీడిపి ఆదాయం మా ప్రాంతంలో మరి పట్టిసీమ గోదావరి నీళ్లతో పెంచి ఆ నీళ్ళని రాయలసీమకి ఇచ్చి ఈరోజు కూడా కర్నూలులో నీళ్లు పరిగెడతా ఉన్నాయి, అనంతపురంలో నీళ్లు పరిగెడతా ఉన్నాయి, కడపలో పులివెందుల్లో నీళ్లు పరిగెడతా ఉన్నాయి. ఇవాళ కూడా చిత్తూరు జిల్లాలో తంబళపల్లి, పీటీ ట్యాంక్, మదనపల్లి, పలమనేరు, మరి ఈ కుప్పం కాలువలో రామకుప్పానికి మరి చిత్తూరు జిల్లాలో కృష్ణమ్మ తల్లి మరి పరవళ్ళు మరి వెళ్తూ ఉన్నాయి. ఆ పరవళ్ళు ముఖ్యమంత్రి గారు కూడా ఈ నెలాఖరికల్లా మరి చిత్తూరు జిల్లాలో కృష్ణమ్మ తల్లికి జలహారతి ఇవ్వబోతున్నారు. ఇంత కష్టాల్లో కూడా 68 సంవత్సరాల వయసులో 18 గంటలు కష్టపడతా ఉన్నాడు. ఆయన కష్టాన్ని చూసి నాయకులుగా మేము కూడా ఒక్క 10% ఆయనలో కష్టపడగలమా అని మేము పరిగెడతా ఉన్నాం. కార్యకర్తలు పరిగెడతా ఉన్నారు, నాయకులు పరిగెడతా ఉన్నారు. కష్టపడే ముఖ్యమంత్రి మీద ఇవాళ కేసీఆర్ దుర్మార్గంగా మోడీతో చేతులు కలిపి ఎన్నికల అక్రమాలు చేసి 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ కేసీఆర్ చక్రవర్తి, కేటీఆర్ యువరాజుతో ఫర్మానాలు జారీ చేస్తూ ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని సామంతరాజుగా ఆంధ్రప్రదేశ్ ప్రకటించాయంటే మా ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది, మా ఆత్మాభిమానాన్ని మీరు రెచ్చగొడతా ఉన్నారు. కేసీఆర్కి ఏం సంబంధం? ఇక్కడ 60 ఏళ్ల మా కష్టాన్ని ఇవాళ నీ స్వార్థం కోసం, నీ పెత్తనాల కోసం, నీ కుటుంబ పాలన కోసం ఇవాళ రాష్ట్రాన్ని విడదీయటమే కాకుండా ఇవాళ మా రాష్ట్రం మీద కూడా పెత్తనం చేయాలని నువ్వు ఇవాళ బయలుదేరావంటే, ఒక అవినీతి పరుణ్ణి, ఒక కేసులో ఉన్న వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఇవాళ ఫర్మానాలు జారీ చేస్తున్నావంటే ఎంత అహంకారం, ఎంత కండకావరం, ఎంత అధికార మదం, ఎంత మదంతో, ఎంత అధికార మదంతో, ఎంత అహంకారంతో ఇవాళ హైదరాబాదులో 60 ఏళ్ళు రాజధానిని ఆస్తులు కొనుక్కున్నవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, లేకపోతే కాలేజీలు పెట్టుకున్నవాళ్ళు, వాళ్ళందరి మీద దాడులు చేస్తూ వాళ్ళందరికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ ఆస్తులన్నీ కూడా. For more updates, please subscribe 99 TV Telugu.